హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్. చాలా డేస్ నుంచి నేనైతే మా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ టైం దొరకలేదు. సో ఈ రోజు టైం తీసుకొని మీ అందరికి మా ఇల్లు చూపించేద్దాం అనుకుంటున్నాను. సో బయట నుంచి వ్యూ అయితే ఇల్లు ఇలా కనిపిస్తుంది. నేను తీసుకుంది పెంట్ హౌస్ అనమాట. అపార్ట్మెంట్ లో 6th ఫ్లోర్ లో ఉంటది. సో బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. నా పెంట్ హౌస్ తీసుకోవడానికి రీజన్ ఏంటిది అంటే, నాకు చెట్లు చాలా ఇష్టం. సో పెంట్ హౌస్ అయితే మనకి చెట్లు చాలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది కాబట్టి పెంట్ హౌస్ తీసుకున్నాము. ఈ పెంట్ హౌస్ కోసం హైదరాబాద్ లో మేమైతే 1.5 months సర్చ్ చేసాము ఇల్లు దొరకడానికి. సో ఫైనల్ గా మాకు నచ్చినట్టు అయితే దొరికేసింది. ఇది అయితే నా ఫేవరెట్ స్పాట్. బయట ఎవ్రీ మంత్ మా ఆయన ఇంకా మా చెల్లి ఒక్కొక్క చెట్టు కొనిస్తారు. సో అవన్నీ తీసుకొచ్చి ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. వన్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ఇటు సైడ్ కూడా మొత్తం చెట్లతో నింపేద్దాం అనుకుంటున్నాను. మనకి నచ్చినంత ప్లేస్ ఉంటది కాబట్టి చాలా చెట్లు పెట్టుకోవచ్చు అనేసి పెంట్ హౌస్ తీసుకున్నా. ఇది బయట. ఇప్పుడు మనకి ఎంట్రీ అయిన వెంటనే ఇది హాల్. ఎక్కువ పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటది ఇల్లు. నాకు చాలా నచ్చి తీసుకున్నాను చిన్నగా. సో ఇది హాల్. ఎంట్రీ అయిన వెంటనే ఇక్కడైతే సోఫా ఉంటది. ఈ సోఫాలో ఈ పిల్లో నాకు చాలా ఇష్టం. ఐకియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో ఇంకా ఈ హాల్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే అందరికి నచ్చే ప్లేస్ అన్నమాట ఇది. నేను అలా అరేంజ్ చేసుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి. చాలా సర్చ్ చేసి తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ ఇవి. ఇంకా ఆ పైన కాఫీ ఆర్ట్ వచ్చి నేనే వేసాను. కాఫీ పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ కూడా నేనే వేసా. ఈ పెయింటింగ్ ఏమొచ్చి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కలిసి వేసాము ఈ పెయింట్. ఇంకా ఇదేమొచ్చి నా ఫ్రెండ్ అలేఖ్య గిఫ్ట్ చేసింది మా ఇంటికి వచ్చినప్పుడు. ఇదేమొచ్చి అలీ నా బర్త్డేకి గిఫ్ట్ చేశాడు. ఇక్కడ మార్షల్ పెట్టేసుకున్నాం. ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టేసుకున్నాను. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఈ కబోర్డ్ ఏమొచ్చి నా పర్సనల్, అంటే నా పెయింటింగ్స్ అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఆర్ట్కి సంబంధించినవన్నీ ఈ కబోర్డ్ లో ఉంటాయి. ఇంకా వీడు నీమోగాడు. ఇంకొక 2 months అయితే వీడికి 1 year అవుతుంది. మేము తెచ్చుకొని 1 year అవుతుంది. ఇంకా ఇదేమొచ్చి అలీ రీసెంట్ గా కొన్నాడు నా కోసం. మనీ బ్యాంక్ టైపు. 1 lakh వరకు. ఇక్కడ 100, 200, 500, 50 ఉంటది. మనం వేసినప్పుడల్లా దాని మీద టిక్ చేసుకోవాలి వేసినవి. సో 1 lakh చేసి, ఈ 1 lakh అయిన తర్వాత ఏదైనా డొమెస్టిక్ టూర్ వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇదేమొచ్చి మేము దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. బుజ్జి ఉంది అనేసి. ఇటు సైడ్ మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకున్నాం హాల్లోనే. ఇది అయితే నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నాకనే కాదు, మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ తీసుకునే పిక్చర్ ఇదే అన్నమాట. ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్. దీనిపైన టిష్యూస్ ఇంకా నార్మల్ గా పెట్టుకోవడానికి ఒక ట్రే అయితే పెట్టేసుకున్నాము, ఏదైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మొన్న మేము వియత్నాం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము అక్కడ నుంచి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి లగేజ్ బ్యాగ్స్, నార్మల్ అలీ ఆఫీస్కి వెళ్ళే బ్యాగ్ అలా పెట్టేసుకున్నాం. ఈ అంబ్రెల్లా ఏమొచ్చి పాండిచేరి మేము వెళ్ళినప్పుడు అక్కడ వర్షాలు అనమాట. సో అక్కడి నుంచి పాండిచేరి నుంచి నేను ఏమైనా తెచ్చుకున్నాను అంటే అది ఇది మాత్రం అంబ్రెల్లా ఒకటి తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఏమొచ్చి కార్ కీస్, బైక్ కీస్, నా బైక్ కి ఇలా పెట్టేస్తున్నాం. ఇది హర్షిత వాళ్ళ ఫ్రెండ్ లావణ్య గిఫ్ట్ చేసింది మేము ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు.
హాల్ నుంచి లెఫ్ట్ కి వచ్చేసరికి కిచెన్. కిచెన్ కూడా పెద్దగా ఉండదు, చిన్నగా క్యూట్ గా ఉంటది. నా ఫేవరెట్ స్పాట్ అన్నమాట కిచెన్, ఎందుకంటే కుకింగ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. సో సామాన్లు కూడా ఎక్కువ పెట్టుకోలేదు, మా ఇద్దరికి ఎంతైతే అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఏమొచ్చి పప్పులు అవన్నీ పెట్టేసుకున్నాం. ఇంకా దీంట్లో ఏమొచ్చి కారం, ఉప్పు అవన్నీ. ఈ కింద వచ్చేసరికి మసాలా సామాన్లు పెట్టేసుకున్నాం. ఇక్కడ ఆయిల్ బాటిల్, ఇక్కడేమొచ్చి స్టవ్ పెట్టేసుకున్నాం. ఇంకా ఇక్కడేమొచ్చి గిన్నెలు అవి వాష్ చేసి పెట్టుకోవడానికి, ఇదైతే నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ సింక్. సో కిచెన్ లో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ప్యాన్స్ అన్ని నేను ఇలా వాల్ కి అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ మిక్సీ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక్కడ ఒక కబోర్డ్ పెట్టుకున్నాను. కిచెన్ లో కూడా 2 కబోర్డ్స్ తీసుకున్నాము, ఎందుకంటే నాకు సామాన్లన్నీ బయట కనిపిస్తే నచ్చదు కాబట్టి కబోర్డ్స్ అయితే తీసుకున్నాము. ఈ కబోర్డ్స్ ఏంటి అంటే ఈ గ్లాసెస్ ఇంకా ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను ఒకటి. ఇంకా ఇందులో ఏమొచ్చి కిచెన్ కి కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ కబోర్డ్ తీసేసుకున్నా. ఇంక ఇక్కడ డ్రింకింగ్ వాటర్. సో ఇది మా కిచెన్. నెక్స్ట్ నా ఫేవరెట్ డ్రీమీ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాము. ఇది మా బెడ్రూమ్. నాకైతే నా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. సో మొత్తం వైట్ థీమ్ ఉండాలనేసి టోటల్ గా వైట్ అయితే తీసేసుకున్నాను బెడ్రూమ్ లోకి. కూడా నేను ఐకియా నుంచి తీసుకున్నాను. బెడ్ ఇంకా మిర్రర్ ఇవన్నీ ఐకియా నుంచి తీసుకున్నాను. ఇటు వచ్చేసరికి ఒక కబోర్డ్ అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే నా సామాన్లు అన్ని మేకప్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని పెట్టుకున్నా. ఇక్కడ ఏమొచ్చి వాష్ బ్యాగ్, ఈ పైన పర్ఫ్యూమ్స్, బ్యాంగిల్స్ అవన్నీ. ఇక్కడేమొచ్చి జ్యువెలరీ బాక్సెస్, అంటే ఈజీగా మిర్రర్ పక్కన ఉంటే ఈజీగా రెడీ అవ్వడానికి, మనకి అన్ని ఈజీగా తీసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి అన్ని ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కబోర్డ్ లో కూడా కొన్ని మేకప్ ఇంకా ఎక్స్ట్రా సామాన్లన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఇది నేను దుబాయ్ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నా. అక్కడ ఒక క్యాట్ ఉండేది, మొమ్ము అనేసి దాని పేరు. సో దాని గుర్తుగా వచ్చినప్పుడు అయితే ఇది తెచ్చుకున్నాను అక్కడ నుండి. ఇదేమో నాకు ఇది డాన్స్ చేస్తుంది కానీ బ్యాటరీస్ లో అయినట్టున్నాయి, ఇప్పుడు ఏం చేయట్లేదు. అలీ నాకు గిఫ్ట్ చేశాడు, నాకు నచ్చింది అనేసి. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. ఈ కబోర్డ్ లో కూడా నా సామాన్లు ఉంటాయి అన్ని రెడీ అవ్వడానికి. అమ్మాయిలకి తెలుసు కదా, ఎన్ని కబోర్డ్స్ ఉన్నా సరిపోవు మనకు ఉన్న సామాన్లకి, జ్యువెలరీకి, ఇంకా మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి. అందుకే అది ఇది మొత్తం నేనే తీసుకున్నాను. ఇంకా ఇక్కడేమొచ్చి ఇది నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది చాలా క్యూట్ ఉండే. ఇది నేను, ఇది ఆలీ, ఇది మా బైక్ అనమాట. సో ఇటు సైడ్ ఇది, ఇటు సైడ్ వచ్చేసరికి బెడ్. ఇంకా అక్కడ కూడా అది ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నాకు ప్లాంట్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఇక్కడేమొచ్చి కబోర్డ్స్ పెట్టేసుకున్నాం. ఇక్కడ అక్కడ ఒక కబోర్డ్, ఇక్కడ ఒక కబోర్డ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లాండ్రీ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇంకా ఇది నా లైట్ వీడియోస్ కోసం అని రీసెంట్ గానే తీసుకున్నాను. ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకున్నాం. ఎక్కువ హెవీగా అయితే ఏమి ఉండవు, జస్ట్ ఏం కావాలో అవి అయితే తీసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాం. చిన్నదైనా సరే క్యూట్ గా ఉంటది అనేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఇక్కడ వాష్రూమ్, బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్. సరికి ఇక్కడ నా బ్యాగ్, ఇక్కడ ఇది నాకు జిష్యు ఇచ్చింది, ఈ చిన్ని చిన్ని బొమ్మలు, అందుకనేసి ఇలా పెట్టుకున్నాను. సో ఇది మా బెడ్రూమ్.
ఇంకా ఈవినింగ్ అయిందంటే సన్‌సెట్ టైంకి అయితే వ్యూ మాత్రం అదిరిపోద్ది అసలు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది.